హాయ్ ఫ్రెండ్స్! మనం చిన్నప్పుడు పరమానందయ్య గారి శిష్యుల కథలు చాలా విన్నాం. అందులోని ఒక కథనిప్పుడు విందాం. ఒకరోజు పరమానందయ్య గారు తన 7 శిష్యులను పిలిచి ఒక గ్రామానికి వెళ్ళమని చెప్తాడు. శిష్యులు సరే గురువుగారు అని వెళ్తారు. వారు వెళ్తుండగా దారిలో వారికి ఒక నది అడ్డుగా వస్తుంది. ఆ నది చాలా వేగంగా ప్రవహిస్తుండడంతో ఆ శిష్యులు చాలా భయపడతారు. చేసేది ఏమీ లేక ఒకరినొకరు పట్టుకొని మెల్లగా మెల్లగా నదిని దాటుతారు. నది దాటాక ఒక శిష్యుడు మనం అందరం ఉన్నామా? ఎవరమైనా తప్పిపోయామా? అని లెక్కిస్తాడు. తనని తాను లెక్కించుకోడు. అయ్యో! ఆరుగురమే ఉన్నామే. మనలో ఒకడు నదిలో తప్పిపోయాడని ఏడుస్తాడు. అలా అందరూ ఒకరి తర్వాత ఒకరు అలాగే లెక్కిస్తారు. తనను తాను లెక్కించుకోవడం మర్చిపోతారు. వాళ్ళు ఏడుస్తుంటే ఒకతను వారి దగ్గరికి వచ్చి ఏం జరిగిందో తెలుసుకొని వారిని లెక్కిస్తాడు. అప్పుడు 7 శిష్యులు ఉంటారు. మనం అందరం ఉన్నామురా! ఎవరు తప్పిపోలేదని గంతులు వేస్తూ గుడి దగ్గరకు చేరుకొని గురువు చెప్పే పనిని పూర్తి చేస్తారు. మోరల్ ఆఫ్ ద స్టోరీ ఏంటంటే కొన్నిసార్లు సమస్యలు బయట ఉండవు. మనం ఆలోచించే విధానంలోనే ఉంటాయి.